స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే రెండు రకాల మనుషులు కనిపిస్తారు. కొందరికి వాళ్ల పుట్టినరోజంటే ఒక పెద్ద పండగ. బెలూన్లు, కేకులు, సోషల్ మీడియాలో ఆగని స్టోరీలు, ఇలా చాలా హడావిడి ఉంటుంది. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ల పుట్టినరోజు గురించి అస్సలు పట్టించుకోరు. వాళ్ళకది మిగతా రోజులాంటి ఒక మామూలు రోజు అంతే. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది, ఎందుకిలా? ఒకరికంత స్పెషల్ అయిన ఆ రోజు మరొకరికి ఎందుకంత నార్మల్గా అనిపిస్తుంది? దీని వెనకున్న కారణం వాళ్ల బాధ, మెచ్యూరిటీనా, లేక మనకు తెలియనే ఇంకేదైనా ఉందా? దీని వెనకున్న సైకాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూశారు కదా, ఒకవైపు గ్రాండ్ సెలబ్రేషన్స్, మరోవైపు కంప్లీట్ సైలెన్స్. ఈ రెండు వేర్వేరు ఆలోచనా విధానాల వెనక ఉన్న అసలైన మానసిక కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. దీనికి దొరికే మొదటి సమాధానం వాళ్ల గతంలోనే దాగి ఉంది. కొన్నిసార్లు మనం ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామనేదానికి మన గతం ఒక బలమైన పునాది వేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, చిన్నప్పుడు పుట్టినరోజునాడు ఎవ్వరూ గుర్తుంచుకోలేదు, ఫ్రెండ్స్ విష్ చేయలేదు, ఇంట్లో వాళ్లేమో వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ల మనసు నెమ్మదిగా ఒక విషయానికి అలవాటు పడుతుంది. పుట్టినరోజు జరుపుకోవడం అనేది బహుశా అంత ముఖ్యమైన విషయం కాదేమో అని వాళ్ళు అనుకోవడం మొదలుపెడతారు. సైకాలజీలో దీనికొక ఇంట్రెస్టింగ్ పేరుంది, లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. అంటే మళ్లీ మళ్లీ నిరాశపడటం వల్ల ఒక వ్యక్తి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకోవడమే మానేయడమన్నమాట. అవును, ఒకసారి రెండుసార్లు ఇలా పదే పదే నిరాశ ఎదురైనప్పుడు ఇక అంచనాలు పెట్టుకోవడం ఆపేస్తారు. ఎందుకంటే ఆశించడం కూడా ఒక రకమైన బాధను కలిగించడం మొదలుపెడుతుంది. అందుకే ఎలాంటి ఉత్సాహం లేకుండా పుట్టినరోజు కూడా మరో సాధారణ రోజులాగే గడిచిపోతుంది. సరే, అది గతం సంగతి. ఇక రెండో కారణానికి వద్దాం. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. అదే ఇప్పటి మన లైఫ్లో ఉండే ఒత్తిడి. మన లైఫ్ ఒక ఫాస్ట్ ట్రాక్ మీద పరుగులు పెడుతున్నట్టుంటుంది కదా. పని, డెడ్లైన్లు, కాలేజీ, కుటుంబ బాధ్యతలు, స్ట్రెస్, ఇవన్నీ మన బ్రెయిన్ని ఎంతగా ఓవర్లోడ్ చేస్తాయంటే స్పెషల్ డేస్ కూడా స్పెషల్గా అనిపించావు. సైకాలజిస్టులు దీన్నే టైం బ్లైండ్నెస్ అని పిలుస్తారు. అంటే పనున హడావిడిలో పడిపోయి టైం ఎలా గడిచిపోతుందో, మన ఫీలింగ్స్ ఎలా మారుతున్నాయో కూడా గమనించలేకపోవడం. పొద్దున్న లేస్తే మీటింగ్సు, మధ్యాహ్నం అసైన్మెంట్లు, సాయంత్రం కాల్సు, ఈ సైకిల్లో రోజులు క్షణాల్లో గడిచిపోతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు పుట్టినరోజు ఒక పెద్ద విషయంలా అనిపించకపోవడంలో ఆశ్చర్యమేముంది? ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించడం లేదు, కేవలం బతుకేస్తున్నారు అంతే. ఇక మూడో కేటగిరీ వీళ్ళు కొంచెం డిఫరెంట్. వీళ్ళకి పుట్టినరోజని తెలుసు, కానీ జరుపుకోవాల్సిన అవసరం ఉందని అనిపించదు. దీని వెనక ఉన్నది ఒంటరితనం కాదు, ఒత్తిడి కూడా కాదు, అది ఒక రకమైన ఇమోషనల్ మెచ్యూరిటీ. అంటే వీళ్ళు విచారంగా ఉన్నారని అస్సలు కాదు. వాళ్ల ఆనందం బయటి విషయాలపై ఆధారపడి ఉండదు. ఇది వాళ్ళు తెలిసి తీసుకున్న ఒక నిర్ణయం. దీని వెనకున్న సైకలాజికల్ థియరీనే సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ. సింపుల్గా చెప్పాలంటే నిజమైన ఆనందం పార్టీలు, బహుమతుల వంటి బయటి విషయాల నుంచి రాదు, అది మన లోపలి నుంచే పుడుతుంది. నిజమైన ఆనందం 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. 1 స్వీయ నియంత్రణ, 2 వ్యక్తిగత ఎదుగుదల, మరియు 3 అంతర్గత సంతృప్తి. తమ విలువ ఏంటో తమకు తెలిసిన వారికి క్యాలెండర్లోని ఒక తేదీ వచ్చి వాళ్ల ప్రాముఖ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ల ఆలోచనా విధానం చాలా క్లియర్గా ఉంటుంది. నా విలువను నిరూపించుకోవడానికే నాకు కొవ్వొత్తులు, కేకులు అవసరం లేదు, నేను ముఖ్యమైనవాడని నాకు తెలుసు. అయితే ఈ మైండ్ సెట్ కేవలం పుట్టినరోజులకే పరిమితం కాదు. జీవితంలోని ప్రతి అంశంలోనూ వాళ్లు దాదాపు ఇదే విధానాన్ని అనుసరిస్తారు. వీళ్ళు అందరి అటెన్షన్ కోసం పెద్దగా ప్రయత్నించరు. సోషల్ మీడియాలో లైకుల కోసం, కామెంట్స్ కోసం పాకులాడరు. ఎందుకంటే వాళ్ల ఆనందాన్ని తమ లోపలి నుంచే పొందుతారు. సో ఫైనల్గా చెప్పాలంటే వాళ్లకు ప్రతిరోజు ప్రత్యేకమైనదే. జీవిత వేడుక అనేది ఏడాదికొక్కసారి జరిగే ఈవెంట్ కాదు, అది ప్రతిరోజు అనుభవించే ఒక భావోద్వేగం. కాబట్టి పుట్టినరోజును అట్టహాసంగా జరుపుకున్నా లేదా సాధారణంగా గడిపినా, ఈ రెండూ కూడా మన లోపలి ప్రపంచాన్ని ప్రతిబింబిస్తాయి. అది గతం తాలూకు నొప్ప, నేటి ప్రాధాన్యతలా, లేక అంతర్గత ప్రశాంతత. అసలు పాయింట్ కేక్ కట్ చేయడం కాదు. అసలు ప్రశ్న మన ఉనికికి సంబంధించిన వేడుకను ఎక్కడ కనుగొనాలి? బయట ప్రపంచంలోనా, లేక మన లోపలనా?